మనం బేకరీలో కొనుక్కునే రవ్వ కేక్ ఇంట్లోనే ఎగ్స్ వాడకుండా ఓవెన్ లేకపోయినా స్టవ్ పైన స్పాంజిలా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలండి. ఈ ఖాళీ బౌల్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా వాడచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. ఈ పెరుగు కమ్మగా ఉండాలండి. మరి పుల్లటి పెరుగు అయితే మనకి కేక్ అనేది టేస్ట్ బాగోదు. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో కాచి చల్లారబెట్టుకున్న పాలు కూడా తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మూడింటిని కూడా ఒక బిస్కెట్ తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పాలు, పెరుగు, ఆయిల్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పులు పంచదార వేసుకున్నానండి. మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదా తక్కువ తినే వాళ్ళైతే కొంచెం 1/2 కప్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ పంచదార కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార కూడా కరిగిపోయిందండి మనకి. ఇప్పుడు పంచదార కరిగిపోయిన తర్వాత దీంట్లోని ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ నుంచి ఏ కప్పు అయితే వాడుతున్నామో అదే కప్పుతో 1.5 కప్పు రవ్వ తీసుకుని నేను పెద్ద బౌల్లోకి వేసుకున్నానండి. ముందే కొలత తీసేసుకుని నేను వేసుకుని ఉంచుకున్నాను. నేను మీకు చెప్పడం కోసం 2 బౌల్లో చూపిస్తున్నాను. ఇలా 1.5 కప్పు రవ్వ తీసుకుని మనం ఈ మిశ్రమంలో వేసేసుకుని ఈ పాలు పంచదార మిశ్రమంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడ రవ్వ ఉండలనేవి లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మనకు నోకంతా మన ఈ రవ్వ అంతా కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోనే 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఈ మూడింటిని బాగా మనం ఇలా జల్లించుకుని ఆ రవ్వ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇలా ఈ ఉండల కింద ఉన్న డస్ట్ అంతా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండి మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి ఈ మిశ్రమంలో బబుల్స్ ఏర్పడి మనకి కేక్ అనేది స్పాంజ్ లాగా మెత్తగా వస్తుంది. ఇలా పిండి అంతా కూడా బాగా ఈ రవ్వ మిశ్రమంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కేక్ మోడ్ కానీ ఏదైనా మందపాటి గిన్నె కానీ ఉంటే దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా ఆయిల్ రాసుకున్న బౌల్కి కొంచెం మైదా పిండి చల్లుకొని ఈ బౌల్ మొత్తం అంతా కూడా డస్ట్ చేసుకోవాలండి. ఇలా బౌల్ మొత్తం డస్ట్ చేసుకోవడం, ఇలా ఆయిల్ రాసుకుని డస్ట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఈ బౌల్కి అతుక్కుపోకుండా మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ వేసుకున్నప్పుడు మనం ఇప్పుడు కూడా బౌల్కి ఫుల్గా వేసుకోకూడదండి. బౌల్కి కొంచెం ఎల్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి కేకు ఉడికేటప్పుడు కొంచెం పొంగుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పై వరకు వచ్చేసి మనకి గత్తరైపోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం సగం తగ్గించుకుని వేసుకోవాలి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ కేక్ బౌల్ని ఇలా కింద ఇలా కొట్టడం వల్ల మనకి లోపల పిండి లోపల ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ టూటీ పూటీ తీస్తున్నానండి. టూటీ పూటీలో మైదా పిండి కలుపుకొని చల్లుకుంటున్నాను. ఈ మైదా పిండి వేయడం వల్ల మనకి ఈ టూటీ పూటీ అనేవి కిందకి వెళ్ళిపోకుండా కేక్ పైన ఉంటాయి. ఇలా ఇవి వేసేసుకోవాలి కేక్ పైన. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కింద ఇలా టర్న్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ కానీ ఒక మందపాటి గిన్నె కానీ తీసుకుని మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక లేకపోతే సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని అది బాగా వేడయ్యేంత వరకు దాన్ని అలా వేడవనివ్వాలండి. ఇప్పుడు ఇది మనకి బాగా వేడైన తర్వాత కుక్కర్ మూత తీసుకుని మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసుకుని పెట్టుకున్న బౌల్ని మనం దీంట్లో పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, చేతులు కాలుతాయి. దీన్ని మనం కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ సెంటర్కి పెట్టుకోవడం వల్ల మనకి ఈ గ్యాస్ వేడేది కింద వరకు బాగా తగిలి కేక్ బాగా కుక్ అవుతుంది. ఇలా దీన్ని జాగ్రత్తగా సెంటర్కి వచ్చేలా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టేసుకుని 15-20 నిమిషాలు ఉడికించుకుంటే కుక్కర్ మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఒకసారి కేక్ మూత తీసుకుని ఇది మనకి సరిగ్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందామండి. ఇలా చెక్ చేసుకోవడం కోసం ఒక టూత్పిక్ కానీ చాకు కానీ తీసుకుని దీన్ని ఇలా సెంటర్లో గుచ్చాలి. ఇలా గుచ్చుకొని చూసుకున్నప్పుడు మనకి ఈ టూత్పిక్కి ఎక్కడ పిండి అనేది అంటుకోకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల వరకు అలా ఉంచేసుకుంటే ఒకవేళ ఎక్కడైనా కనుక మనకి కొంచెం పిండిలా ఉంటే అది కూడా మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని
మన ఈ కుక్కర్లోంచి కేక్ని బయటకు తీసుకోవాలి. ఇలా బయట తీసుకొని పెట్టుకొని దాన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇది మనకి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం కేక్ని బయటకు తీసుకునేటప్పుడు క్లాత్తో పట్టుకొని తీసుకోవాలి. దీన్ని ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. మనకి కేక్ అనేది బాగా చల్లారితే బౌల్కి అంటుకోకుండా బాగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి కేక్ బాగా కుక్ అవి మనకి బౌల్ నుంచి సపరేట్ అయింది ఆల్రెడీ. ఇంకా మనం ఎక్కడైనా కొంచెం అంటుకున్నట్టుగా ఉంటే కనుక మనం ఇప్పుడు కూడా కేక్ని డైరెక్ట్గా ఓపెన్ చేసేయకూడదండి. కొంచెం దాన్ని బౌల్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు ఒక సాక్ తీసుకొని దాన్ని ముందు చుట్టూ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడైనా ఒకవేళ మనకి అంటుకుని ఉంటే అది కూడా ఓపెన్ అవుతుంది. ఇలా ఒక సాకుతో రౌండ్గా దీన్ని కేక్ మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి. చాలా స్లోగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మాత్రం. ఇలా అన్ని వైపులా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీనిపైన ఇలా బోర్లించుకోవాలి. దీన్ని ఇలా బోర్లించుకున్న తర్వాత మనం ఈ కేక్ బౌల్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకుని దీనిపైన గట్టిగా 2 సార్లు తడితే కేక్ మనకి బౌల్ నుంచి రిమూవ్ అవుతుంది. గట్టిగా తట్టాలండి. అలా తట్టడం వల్ల మనకి ఈ కేక్ అనేది ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా బాగా ఓపెన్ అవుతుంది. ఇదిగో చూడండి, నాకైతే కూడా ఎక్కడ కూడా అంటుకోకుండా ఎక్కడ క్రాక్ అవ్వకుండా చాలా బాగా అయితే వచ్చింది కేకు. చూసారు కదా, కేక్ చూడడానికి చాలా అందంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధానంగా చేశారంటే మీకు కూడా ఈ రవ్వ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ రవ్వ కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీలా వచ్చింది. నేను దీనికోసం ఎగ్స్ కానీ ఓవెన్ కానీ ఏమీ వాడలేదండి. నేను నార్మల్గా గ్యాస్ మీద దీన్ని తయారు చేసుకున్నాను. అంతేనండి, మన ఎగ్లెస్ రవ్వ కేక్ రెడీ అయిపోయింది.